ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. బహుళాష్టమి సవరేత్రి కాడను శ్రీ విభుడు దయించే చెలులాల వినరే చెలులాల వినరే. చాలా చక్కటి ప్రారంభ సంకీర్తన అని చెప్పచ్చు. ఎందుకంటే కృష్ణుడు పుట్టడం అనేది ఒక పండుగ, ఎంత పెద్ద పండుగో మనకది. అది ఆవిష్కృతమైందని నేను అనుకుంటున్నాను. మీ అందరి గొంతుల్లో చక్కగా పాడారు. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు. కృష్ణుడు పుట్టినప్పుడు అమ్మలక్కలందరూ ఇటుపక్క అటుపక్క ఉంటారు కదా, యశోదమ్మ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇటు అటు అందరూ చూసి ఎవరో ఒక యశోదింటికి ఒక చిన్నపిల్లాడు వచ్చాడు, చాలా బాగున్నాడు అబ్బాయి, చిన్న పిల్లాడు ఏమిటో మెరిసిపోతున్నాడు అని. కరిష్యామ శిశోరస్య మంగళాచరణం వయం స్మరిష్యామ పరం దైవం లక్ష్మీనారాయణం ముదా. శ్రీకృష్ణయ్య నీలమే కావర్ణ బాలగోపాలన స్వామిని దురపోవయ్యా. లాలి శ్రీకృష్ణయ్య నీలమే కావర్ణ బాలగోపాలన స్వామిని దురపోవయ్యా. ఇట్టి ముద్దులాడే పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. మరి హనీషా టీం ఎదుటనున్నాడు అనే కీర్తనతో మన ముందుకు వచ్చేసారు. హనీషా టీం సిద్ధంగా ఉన్నారా? ఎలిమినేషన్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉన్నారు కదా, సో ఏం అవసరం లేదు, చాలా కూల్గా పాడండి. ఎదుట ఉన్నాడు కదా కృష్ణుడు కదా, కనిపిస్తున్నాడా? ఆల్ ది బెస్ట్. ఎదుటనున్నాడు వీడే ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. మది తెలియమమ్మ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. మది తెలియమమ్మ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. పరమ పురుషుడట
పశువులగా చేనట సరవులెంచిన విన సంగత ఇది పరమ పురుషుడట పశువులగా చేనట సరవులెంచిన విన సంగత ఇది హరియతనట ముద్దులందరికీ చేసినట హరియతనట ముద్దులందరికీ చేసినట 20 నమ్మ సుతులేటివో గాని 20 నమ్మ సుతులేటివో గాని సరిగమ గరి సనిదని రిసా సగరి మగరి సనిదని రిసా నిసదని మదని సరి గమ గమద మదని దని సరి సని మదని సరి గమ మగ గరి రి గరి సని దని స రి సని ద మదని సని ద మగరి సని ద ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మామ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు వేదాలకు ఒడయడట వెన్నెలు దొంగిలేనట నాదించి విన్నవారికి నమ్మిక ఇది వేదాలకు ఒడయడట వెన్నెలు దొంగిలేనట నాదించి విన్నవారికి నమ్మిక ఇది ఆది మూలమీదడట ఆడికెల చాతలట ఆది మూలమీదడట ఆడికెల చాతలట కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కథలో గాని కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కథలో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మామ ఏ మరులో గాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు బ్రహ్మ తండ్రి అట యశోదకు ముత్తడట కొలదొకరికి చెప్ప కూడునా ఇది అల బ్రహ్మ తండ్రి అట యశోదకు బిడ్డడట కొలదొకరికి చెప్ప కూడునా ఇది ఆది మూలమీదడట ఆడికెల చాతలట ఆది మూలమీదడట ఆడికెల చాతలట కలదమ్మ తనకెంతో కరుణో గాని కలదమ్మ తనకెంతో కరుణో గాని కలదమ్మ తనకెంతో కరుణో గాని సరి గమ గరి సని దని రిసా సగరి మగరి సని దని రిసా నిసదని మదని సరి గమ గమద మదని దని సరి సని మదని సరి గమ మగ గరి రి గరి సని దని స రి సని ద మదని సని ద మగరి సని ద ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియ మామ ఏ మరులో గాని
ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమౌమ ఏ మరులోగాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు గోవింద హరి గోవింద గోవింద హనీషా చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా? విద్యాభారతి గారు. హనీషా చాలా సాహసం చేశారు అని అయితే నేను చెప్తాను. ఈ సంకీర్తన అద్భుతమైనటువంటి కంపోజిషన్, పెద్దలు మన నేదునూరి గురుగారిది. అయితే బృందగానం అనేది మనం ఒక గ్రూప్గా పాడుతున్నప్పుడు కొన్ని అవాయిడ్ చేస్తే బెటర్. ఇది బృందగానానికి కష్టమైన కీర్తన అని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా ఒదుగుతో పాడేటువంటి కీర్తన, చాలా సంగతులు ఇందులో వేరియేషన్స్ మనం ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టి అది న్యాయం చేయగలగాలి. ఎస్పెషల్లీ కాంపిటీషన్స్లో, ఇలాంటి పోటీల్లో పాడినప్పుడు ఇలాంటి సంకీర్తనలు ఎంచుకోకుండా ఉంటే బెటర్ అని నా అభిప్రాయం. సరేనమ్మా. తర్వాత కొన్ని రీచ్ అయ్యే స్థానాలు రీచ్ అవ్వలేదని నాకు అనిపించింది. శృతి ఒకటి కొంచెం అక్కడ ఇక్కడ పోయింది. తర్వాత కొంచెం అదే టీమ్గా మనం పాడినప్పుడు ఆ సంగతులు పలుకుతాయా లేదా, నెక్స్ట్ సంగతి అందరికీ ఒకలాగే గుర్తుంటుందా లేదా, ఇలాంటి టెన్షన్లన్నిటిలోనూ మనం ఆ ఫీల్ అనేది పోగొట్టుకుంటాం కదా. ఇది ఒక ఒదుగుతోటి చక్కగా టైం తీసుకుని పాడాల్సింది. మామూలుగా ఒక పాటని మనం అర్థం చేసుకోవడానికి 2 పద్ధతులు ఉంటాయి. ట్యూన్ మామూలుగా పట్టేసుకుని మనం గురుగారు నేర్పించినట్టు లేకపోతే ట్యూన్ పాడేసేసేయడం ఒక పద్ధతి. ఆ స్వరంలో, ఆ స్వర రచనలో ఉన్నటువంటి ఆత్మని పట్టుకోవడం అనేది ఒక పద్ధతి. ఆ ఆత్మని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో, అంటే ఆ స్వర రచన చేసిన వారి ఆ స్వరకర్త ఆత్మ, అంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ సంకీర్తనని ఈ రాగంలో ఇంత ఒదుగుతో చేశారు అనేది మనం అవగతం చేసుకుంటే ఆ సంకీర్తనకి సరైన న్యాయం చేయగలుగుతామని నా అభిప్రాయం. ఓకే, ఇది టీమ్గా కొంచెం కష్టమైనటువంటి కీర్తన, కానీ మీరు ప్రయత్నం చేశారు. అక్కడక్కడ ఏమరులోగాని అవి కొంచెం రీచ్ అవ్వలేదు కొన్ని చోట్ల అని అనిపించింది. స్వరం లేదు కదా ఒరిజినల్ కంపోజిషన్లో కదా, చిట్టస్వరం లేదు, అది మీరు పెట్టుకున్నారు. ఓకే, అదొకటి ప్రయోగం అనిపించింది. ఓకే, గుడ్. ఓకే విద్యాభారతి గారు, మరి రమప్రభ గారు మీకు ఎలా అనిపించింది? భుజంగిని ఒక అపురూపమైన రాగం, కొత్త రాగం. నేదునూరి గురువు గారు చేసిన కొత్తల్లో ఓహో భుజంగిని అని అందరం చాలా ఆకర్షితులయ్యేవాళ్ళం అనమాట. అటువంటి కొత్త రాగాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎదుట ఉన్నాడు ఈ బాలుడు ఎవరు అని ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని ప్రకటించిన సన్నివేశం అన్నమాచార్యులు వారు. ఎందుకంటే పరమపురుషుడని అంటారు విష్ణుమూర్తి, నువ్వు అన్ని దశావతారాల్లో అన్ని వ్యవహారాలు చక్కపెట్టావు, చివరికి ఇక్కడికి వచ్చావు, కలియుగంలో వెలిసావు. అయితే నువ్వు మరి కృష్ణావతారంలో నువ్వు అంత పరమ పురుషుడైనప్పుడు నువ్వు ఎందుకు పశువులు కాచావు, రేపల్లెలోకి వచ్చి ఎందుకు అంత అల్లరి చేశావు అని, మళ్ళీ వెన్నెలు ఎందుకు దొంగిలించావు, వేదాలన్నీ ఉద్ధరించావు కదా, దొంగిలించకుండా కాపాడావు, మరి ఇక్కడ నువ్వు వెన్న దొంగిలించచ్చా, గోపిక వస్త్రాపహరణ ఎందుకు చేస్తావు, నువ్వు చేయొచ్చా అని ఒక ఆశ్చర్యాన్ని, అంటే వెంకటేశ్వరుడిపై బాలకృష్ణుని దొంగ చేష్టలన్నీ కూడా గుర్తు చేసి, అతనైనా నువ్వు ఆ విష్ణుమూర్తేనా, ఆ కృష్ణుడేనా అన్నట్టుగా ప్రతి చరణంలో కూడా ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాడు. కానీ నువ్వంతా కూడా ఆదిమూలం, చివరికి నువ్వు అల బ్రహ్మ యొక్క తండ్రివి అని. ఎందుకంటే విష్ణుమూర్తి గర్భంలోంచే వచ్చాడు కాబట్టి ఇతను అలబ్రహ్మ తండ్రి అట, యశోదకు బిడ్డడట అని చెప్పి, చివరికి నువ్వు అన్నీ చేసావు, అతనివేనా నువ్వు ఈ వెంకటాద్రిపై నిలిచావు అని ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు అన్నమాచార్యులు వారు. దీనికి ఇక్కడ కూడా మనం ఒక మహానుభావుని గుర్తు చేసుకోవాలి. సంగీత సాహిత్య కళానిధి శ్రీ నల్లాన్ చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారు, వారి
విశేషాంశాలలో అన్నమయ పదార్థ ప్రకాశిక అనేటువంటి ఉద్గ్రంథంలో విశేషాలు రాశారు. నేర్నూరి గురువు గారు స్వరపరిచిన రచనలన్నింటికీ వారు విశేషం వ్యాఖ్యానం రాశారు. అందులో చివరికి ఒకటే చెప్పారు, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకని అవతార పురుషుడు కాబట్టి అలాగే వచ్చావు నువ్వు కృష్ణుడు, చివరికి కలియుగంలో కూడా నువ్వు మా అవతార పురుషుడు అని మేము తేల్చి చెప్పుకుంటున్నాం అన్నట్టుగా అన్నమాచార్యులు వారు మనతో చెప్తున్నారు. అద్భుతమైన సంకీర్తనని గుర్తు చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఆశీస్సులు. థ్యాంక్ యూ రమాప్రభ గారు. సో హనీషా టీమ్ సూపర్. సో మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి జడ్జెస్ నుంచి కదా. ఇవన్నీ కూడా ఫర్దర్గా వచ్చే ఎపిసోడ్స్లో కూడా ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ హనీషా టీమ్. మరి జనని భవిష్య టీం కొమ్మలు చూడరే అనే కీర్తనతో సిద్ధంగా ఉన్నారు. జనని భవిష్య సిద్ధంగా ఉన్నారా? ఓకే, పాడేస్తారా మరి? ఓకే, ఎలిమినేషన్ భయం ఏం లేదు కదా, కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా? ఓకే రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముద్దు గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముద్దు గోవిందుడు. తో తిరిగి వీధుల కొట్టే ఉట్లను గోవిందుడు. నిట్ట బాలులతో తిరిగి వీధుల కొట్టే ఉట్లను గోవిందుడు. పట్టిన కోలలో పై పై చాపుచు కుట్టి దుంట్లుగా గోవిందుడు. పట్టిన కోలలో కుట్టి దొంట్లుగా గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముద్దు గోవిందుడు. దాసతో నిడిగూతలతో కొల కొలమని గోవిందుడు. నిలువు దాసతో నిడిగూతలతో కొల కొలమని గోవిందుడు. మనసిన పాలు వారలు పట్టుచు కురికి నవ్వే గోవిందుడు. అలసిన పాలు వారలు పట్టుచు కులికి నవ్వే గోవిందుడు. కొమ్మలు చూడరే గోవిందుడు, కుమ్మరించి ముద్దు గోవిందుడు. బట్టగనిందుల కూరిమి గూడి గోవిందుడు. బారలు చాపుచు బట్టగనిందుల కూరిమి గూడి గోవిందుడు. చిరి
గోరాజనకి గోవిందుడు చిరునవ్వుల శ్రీ వెంకటాద్రిపై గోరాజనకి గోవిందుడు కొమ్మలు చూడరే గోవిందుడు కుమ్మరించి ముద్దు గోవిందుడు కొమ్మలు చూడరే గోవిందుడు కుమ్మరించి ముద్దు గోవిందుడు 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 వెరీ గుడ్. జనని భవిష్య టీం చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమంటారో తెలుసుకుందామా? విద్యాభారతి గారు ఎలా ఉంది? గోవిందుని సంకీర్తన ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంది. మోహన చాలా సులువైనటువంటి చక్కగా అలా అల్లుకుపోతుంది, మన మనసుకు హత్తుకుపోతుంది. రాగం కూడా బాగుంది. నాకెప్పుడు మీ టీం ఒకేలా వస్తుంది మీ పాట, ఆ టీం యూనిటీ నాకు నచ్చుతుంది. బాగుంది. ఇంకొంచెం ఓపెన్ వాయిస్, ఓకే, మీలో మీరు పాడుకుంటున్నట్టు అక్కడక్కడ అనిపిస్తోంది. ఇంకొంచెం ఓపెన్ వాయిస్తో పాడితే బాగుంటుంది. గోవిందుడు అన్నప్పుడు ఆ గోవిందుడు గోవిందుడు తేడా ఉంది కదా, ఆ వాయిస్ త్రో మనకి కరెక్ట్గా ఉండాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ పదం చాలా చక్కగా అలా వినపడుతుంది. అదొక్కటి సెట్ చేసుకోండి. వెల్ డన్ అన్న. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు మీకెలా అనిపించింది? విద్యాభారతి గారు చెప్పినట్టు 100కి 100 పాళ్ళు, 100కి 1000 పాళ్ళు వాళ్ళ టీం వర్క్ చాలా బాగుంది. అందరూ ముక్త కంఠంతో ఒకే గొంతు పాడుతుందా అన్నట్టుంది. అందరివి చాలా మంచి మెలోడియస్గా చాలా బాగుంది. మంచి గొంతులు, చాలా బాగా పాడారు. అయితే చిన్నప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకున్నప్పుడు కృష్ణుడిని ఏలవచ్చనమ్మ ఏలవచ్చనమ్మ కృష్ణుడు ఏలవచ్చనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే అని ఒకటి మనం చేస్తూ ఉంటాం కదా, డ్యాన్స్ చేస్తూ మన అందరం అలా మేమందరం అలా గొబ్బిళ్ళు పెట్టుకునే వాళ్ళమే ధనుర్మాసంలో. మీరు కూడా అలాగే అటువంటిది గుర్తొస్తుంది. ఏమిటి కొమ్మలు చూడండి పక్కన, ఒకళ్ళొకరు చూడండి, ఈ గోవిందుడిని చూడండి అని. గోవింద అనే పేరు చాలా కష్టపడి తెచ్చుకున్నాడు కదా కృష్ణుడు. చెప్పాలంటే తాళపాక కవులే ఈ అద్భుతమైనటువంటి దృశ్యానికి నాంది పలికారు. ఎందుకో తెలుసా? ఉట్ల పండుగ అనేది తిరుమలలో మొట్టమొదట ప్రవేశపెట్టింది మన అన్నమాచార్యుల వారే. మీరు అడగచ్చు, ఇంతంత పండగలు అవి పెట్టి ఈ ఫెస్టివల్స్ చేసి బాగా అన్నీ చేస్తే అందరికీ పెద్ద పెద్ద డిన్నర్స్ ఇస్తే ఫండ్స్ ఏవి మేడం అని. రాజులు, సామంతులు అందరూ, సంస్థానాధీశులు అందరూ ఇచ్చినవన్నీ, ధనం అంతా కూడా గ్రామాలు ఇచ్చినవన్నీ కూడా స్వామివారి ఉత్సవ కైంకర్యానికే అన్నమాచార్య కుటుంబం అంతా కూడా వినియోగించిందట. ఈ ఉట్ల పండగని ప్రవేశపెట్టి ఆ ఉట్లు కొట్టే కృష్ణుని చూడమని పలుమరు ఉట్ల పండగను చిలుకు చిడుక్కని చిందగను ధిమ్మి ధిమ్మి అని ఆ బిందెలు ఎలా ఉన్నాయి, ఆ కుండలు ఏ శబ్దం వస్తున్నాయి, అప్పుడు అందరూ కదులుతుంటే ఎలా ఆ ఉట్లు కొడుతుంటే శబ్దంతో సహా ఆయన ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన కూడా రాశారు కదా ముఖార్లు. అలాగా ఈ ఉట్ల పండగ అన్నమాట. ఈ వివరణ అంతా కూడా చివరికి వెంకటాద్రిపై ఉన్నాడు, అలిమేలుమంగతో కూడి ఉన్నాడని ఆయన చివరికి మనకి భాష్యం చెప్తారు. వెంకటేశ్వర స్వామి పైన శతకంలో కూడా అన్నమాచార్య శ్రీ సతి నీల జాంబవతి శ్రీ యమునా సతి సత్యభామ ధాత్రీ సతి రుక్మిణీ రమణి దేవి ఇలాసతి వీరలందరూ చేసిన సేవ చేసేదను చేకొను శ్రీ అలుమేలుమంగ నీ మూసిన ముఖ్యమై ఉరము ముంగిట జంగట వెంకటేశ్వర అంటారు. మూసిన ముత్యంలాగా అలిమేలుమంగ అని చెప్తారు చివరికి. ఎంత అద్భుతమైన విషయం కదా. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ అష్టమహిషులు అందరూ కూడా అందరినీ కూడా ఇప్పుడు నువ్వు అలిమేలుమంగ మూసిన ముత్యమై ఉన్నటువంటి అలిమేలుమంగలో చూసుకుంటావు కదా, జాగ్రత్తగా చూసుకుంటావా, చూసుకోమ్మా అని చెప్తున్నారు. ఒక పెద్దరికం అన్నమాచార్యులు వారు. ఆ పదాల్లోని ఈ సాహిత్యపు విలువలు తెలుసుకుంటూ మంచి సంగీతాన్ని దానికి పాడుకుంటూ అన్నమాచార్యుని తలుచుకుంటూ శ్రీనివాసుని కొలిచి తరిద్దాం. థ్యాంక్ యూ రమప్రభ గారు. మీ వర్ణన కూడా అత్యద్భుతం మాకు అసలు. సో జననీ భవిష్య టీం భయం వదిలిపోయింది కదా, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆల్ ద బెస్ట్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్స్. ఓకే.
మరి నిత్య శ్రీనిత ముద్దుగారే యశోద అనే కీర్తనతో వచ్చేసారు. మరి టీంని మనం ఆహ్వానించేసాం. చిచ్చర పిడుగు నిత్య శ్రీనిత రెడీగా ఉన్నావా? ఫస్ట్ పాట చాలా బాగా పాడావు. ఏం పాట పాడావు? పిడికెట తలంబ్రాలు. ఇప్పుడేం తీసుకొచ్చావు? ముద్దుగారే యశోదని తీసుకొచ్చావు. ఓకే, సూపర్, ఆల్ ద బెస్ట్. రెడీయా? ఓకే, పాడేసేయండి. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతరింత గొల్లేతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చబూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చబూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము. మితి గోవర్ధనపు గోమేదికము. రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము. మితి గోవర్ధనపు గోమేదికము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము. ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము. ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము. పాలజల
పద్మనాభుడు బాలుని వెల తిరిగే పద్మనాభుడు బాలుని వెల తిరిగే పద్మనాభుడు ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు నిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు నిద్దరాని మహిమల దేవకీ సూతుడు నిద్దరాని మహిమల దేవకీ సూతుడు నిద్దరాని మహిమల దేవకీ సూతుడు. నిత్య శ్రేణిత చాలా చక్కగా పాడావు. మరి జడ్జెస్ ఏమన్నారో చూద్దామా ఒకసారి. విద్యాభారతి గారు. బాగుంది. టీమ్ వర్క్ చాలా బాగా, టీమ్ యూనిటీ చాలా బాగుంది, చక్కగా అనిపించింది. మంచి కీర్తన ఎంచుకున్నారు. అలాగే నవరత్నాలు, నవరత్న ధారణ కానీ నవగ్రహ దోషం కానీ ఉన్నట్టయితే ఈ సంకీర్తన గనక పాడుకుంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి, అవన్నీ తొలగిపోతాయి అనేది ఒక గ్రంథంలో రాసి ఉంది. అందుకని ప్రతిరోజు దీన్ని విన్నా, చదివినా, చూసినా, పాడుకున్నా, పాట విన్నా కూడా దీనికి అంత ఫలితం ఉంటుందని వారు చెప్పారనమాట. ఈ రకంగా ఈ ముద్దుగారి యశోద ఎవరెవరికి కృష్ణుడు ఏ ఏ మణిలా అయ్యాడో అనేది అన్నమాచార్యులు వారు అతి రమణీయంగా వర్ణించినటువంటి అద్భుతమైన, అందరికీ సుపరిచితమైనటువంటి సంకీర్తన. దీనిని నేందూరు కృష్ణమూర్తి గారు స్వరపరచగా అద్భుతంగా మలచబడింది. థ్యాంక్ యూ రమప్రభ గారు. సో నిత్య శ్రీనిత చాలా బాగా పాడావు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ టీంకి. మరి ఓకే, మరి 7 టీములు 2 థీముల్లో తమ కీర్తనల్ని చాలా అత్యద్భుతంగా పాడి వినిపించారు. కానీ తప్పదు, ఒక్క టీంనైతే ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి తీరాల్సిందే. మరి ఒక్కొక్కరిగా టీమ్ లీడర్స్ అందరినీ కూడా స్టేజ్ పైకి పిలుస్తున్నాం. వారందరూ రండి. ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది జడ్జెస్ చేతుల్లోనే ఉంది. మరి చూద్దాం. అరుంధతి పాతూరి టీం, శ్రీపణవ మైథిల్య, శ్రీకృతి, సంయుక్త, హనీషా, జనని భవిష్య, నిత్య శ్రీనిత. మరి ఈ టీం నుంచి హన్సిని వస్తున్నారు. విద్యాభారతి గారు, రమప్రభ గారు, మరి జడ్జిమెంట్ టైం వచ్చేసింది. టీం పైన ఒక్కసారి మీ అభిప్రాయాలు. ఏ టీం ఎలిమినేట్ అవ్వబోతోంది? ఎలిమినేషన్ అనే పదం ముందు వీళ్ళందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ తరం పిల్లలు అన్నమాచార్య సంకీర్తనలను, పదాలని నోట్లోంచి పలకడం అనేది గురువులు వాళ్ళు నేర్పించిన విధంగా వీళ్ళొచ్చి గ్రూపుగా పాడడం అనేది నిజంగా చాలా కష్టతరమైన పని. అది మీరు చేస్తున్నారు. ఇది నాంది మాత్రమే కాబట్టి గత 2 ఎపిసోడ్స్గా మీరు చక్కగా మీ వంతు ప్రయత్నం మీరు చేశారు. ఇప్పుడు ఇంకా మన తప్పదు కదా, కాంపిటీషన్ అన్నాక మనం ఒకళ్ళు నిష్క్రమిస్తారు, మిగతా వాళ్ళు ముందుకెళ్తారు. ఇలాంటిది నడుస్తూనే ఉంటుంది కాబట్టి మేడం కూడా ఏమంటారో విని ఒకసారి అప్పుడు. అందరూ చక్కగా పాడారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి. రిలాక్స్ అవ్వండి చక్కగా. ఎందుకు అంత టెన్షన్గా ఉన్నారు? ఎందుకంటే మీరందరూ బాగా పాడారు కాబట్టి. గత ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి ఒక వారం రోజుల తేడాలో రకరకాల, మేము ఏ కాన్సెప్ట్ ఇస్తే ఆ కాన్సెప్ట్ని మీరు ఫాలో అయ్యి ఒకళ్ళు పాడిన సంకీర్తన ఇంకొకళ్ళు కాపీ చేయకుండా 7 రోజుల్లో 7 మంది బృంద సభ్యులు, అంటే ఈ 49 మంది కూడా ముఖ్యంగా ఈ సాహిత్యం అంటే లిరిక్స్ చూడకుండా పాడడం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ముందుగా దానికి మిమ్మల్ని చాలా అభినందించాలి, ఆశీర్వదించాలి కూడా. అందుకని లిరిక్స్ చూడకుండా అలవాటైంది కాబట్టి ఈ అకాడమిక్ షెడ్యూల్స్, అలాగే ఈ వారం ఇచ్చిన ఈ 7 రోజుల గడువులో మీరు చేసినటువంటి కృషి చాలా గొప్పదే అని మా ఇద్దరికి కూడా అనిపించింది. అందుకని నవతరానికి మీరు మార్గదర్శకులుగా తయారవ్వాలంటే మా వైపు నుంచి కూడా కొంత ప్రోత్సాహం ఉండాలి కదా. అందుకని ఎలిమినేషన్ అనేది
వచ్చే ఎపిసోడ్లో చేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. చాలా కరెక్ట్గా చెప్పారు మేడం. నా మనసులో కూడా ఇదే ఉంది. ఇంకా అలవాటు పడుతున్నారు కాబట్టి పిల్లలు, మనం కొంచెం ఇంకొక అవకాశం ఇస్తే మళ్ళీ వారు ఇంకొంచెం ఉత్సాహంతో, ఒకటే నాన్న ఓపెన్ వాయిస్తో చక్కగా కంపోజిషన్ని కరెక్ట్గా వినండి మొట్టమొదట. ఆ విని ఆ మెళుకువలు ఫస్ట్ తెలుసుకుని అప్పుడు ప్రజెంటేషన్కి ట్రై చేయండి. సో ఈ వారం ఎలిమినేషన్ లేదు, రద్దు చేయబడింది. మీరు అందరూ కూడా మళ్ళీ తర్వాత ఎపిసోడ్కి ప్రమోట్ అయిపోయారు కాబట్టి రిలాక్స్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఆల్ టీమ్ మెంబర్స్. సో మొత్తానికి ఎలిమినేషన్ లేదు, నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. నెక్స్ట్ మళ్ళీ 7 టీమ్ మెంబర్స్ని చాలా ఉత్సాహంగా మళ్ళీ స్టేజ్ మీద చూస్తాం. సో ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఒక ప్రాక్టీస్ అయిపోయింది కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. స్టేజ్ ఫేర్ పోయింది కదా, ఆల్రెడీ మీకు ఎవరికి స్టేజ్ ఫేర్ లేదనుకోండి కదా. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ విద్యాభారతి గారు అండ్ రమాప్రభ గారు. పిల్లల్ని ప్రోత్సహించడానికి తీసుకున్న నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని ప్రోత్సహించే రీతిలో ఎలిమినేషన్ అంటే ఎవరు బాధపడతారో ఒకసారి ఇలా వచ్చి అలా అనేప్పటికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. చూశారు కదా, మరి వచ్చే వారం సరికొత్త థీమ్స్తో ఈ 7 టీంలు పర్ఫామ్ చేయబోతున్నాయి. ఎవరు ఎలిమినేట్ కాలేదు, సో చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్ట్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ మరియు శాస్త్రీబామ్, స్పాన్సర్డ్ బై అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సమర్పించిన అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం వచ్చే వారం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. వీణ వాయించెనే అలమేలు మంగమ్మ, వీణ వాయించెనే అలమేలు మంగమ్మ, వేణుగాన విలోలుడైన వెంకటేశుల యొద్ద. అలమేలు మంగ నీ అభినవ రూపము, జలజాక్షు కన్నులకు జబులిచెవమ్మా. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్ట్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.